గ్రామర్ బేసిక్ క్లాస్కి స్వాగతం. నిన్న మనం ఏ యాన్ అనే ఆర్టికల్స్ గురించి తెలుసుకున్నాం. అవి ఎక్కడెక్కడ ఎలా వాడాలో కూడా మనం కరెక్ట్గా తెలుసుకున్నాం. ఇక ఈరోజు మూడో ఆర్టికల్ డి, దీని గురించి మనం తెలుసుకుందాం. డి అంటే ఆ అని అర్థం. ఈ డి అనే ఆర్టికల్ ఎక్కడ వాడతారు, ఎలా వాడతారంటే, మొదట సాధారణంగా ఒక సెంటెన్స్ స్టార్ట్ చేసేటప్పుడు రివాజుగా ఈ దీని వాడటం ఆనవాయితీ. అది కంపల్సరీగా రావాలి అని రాదు, బట్ దీంతో స్టార్ట్ చేస్తాం. ఇది ఒక పాయింట్. నెంబర్ 2, గ్రూప్ ఆఫ్ థింగ్స్ ఒక చోట ఉంటాయి. అంటే ఉదాహరణకి ఒక 10 కుర్చీలు పడి ఉన్నాయి ఒక చోట. మీ టీచర్ గారు అంటారు, అరే నాకు కుర్చీ పట్టరారా అన్నారు అనుకో, బ్రింగ్ మీ ఏ చైర్ అంటే మీరు కోడి ఇరిగిపోయిన కుర్చీను, హ్యాండిల్ ఇరిగిపోయిన కూర్చునో, టీచర్ మీద కొంచెం మీకు టీచింగ్ చేయాలని ఉంటుంది కదా, సో అటువంటి కుర్చీ పట్టుకొస్తారు. సో టీచర్ తెలుగులో అంటే ఏం చేస్తారంటే, బ్రింగ్ మీ ఏ చైర్ అండు, బ్రింగ్ మీ ద బ్లూ చైర్, లేదా బ్రింగ్ మీ ది రివాల్వింగ్ చైర్, బ్రింగ్ మీ ది రబ్బర్ చైర్, బ్రింగ్ మీ ది ప్లాస్టిక్ చైర్ అని కలర్ కానీ లేకపోతే దాని యొక్క మెటీరియల్ గురించి కానీ చెప్పి తెమ్మంటారు. అంటే ది అనేది ఎక్కడ ఉపయోగిస్తారో ముఖ్యంగా అంటే, గ్రూప్ ఆఫ్ థింగ్స్ ఒకే జాతికి చెందిన ఐటమ్స్ ఒక చోట ఉన్నప్పుడు వాటిలోంచి మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోవాలంటే, ఉదాహరణకి మీరు పరిగెత్తుకుంటూ షాపులోకి వెళ్తారు, మీకు బిస్కెట్ ప్యాకెట్ కావాలి. అక్కడేంటి గ్లూకోజ్ బిస్కెట్స్ ఉంటాయి, మ్యారీ బిస్కెట్స్ ఉంటాయి, క్రీమ్ బిస్కెట్స్ ఉంటాయి. క్రీమ్లో మన పైనాపిల్, ఆరెంజ్ ఎవ్రీథింగ్ ఉంటాయి షాప్కి వెళ్తే. సో షాప్కి వెళ్ళి మనకు బిస్కెట్ ప్యాకెట్ అన్నాం అనుకోండి, వాడు ఏం చేస్తాడు, బిస్కెట్ ప్యాకెట్ ఏదో ఒకటి మీ చేతిలో పెడతాడు. కానీ మీకు కావాల్సింది అది కాదు. నీకు మ్యారీ బిస్కెట్ ఇష్టం ఉండకపోవచ్చు, కానీ వాడు మ్యారీ చేతిలో పెట్టచ్చు. మరి ఇది కొట్టువాడు తప్పు కాదే. మీరు ఏమన్నారు, బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి అన్నారు, వాడు ఇచ్చాడు. సో అట్లా అడగకూడదు. మీరేం చెప్తారు తెలుగులో అయితే, నాకు ఆ క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి అంటారు. సో ఆ క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ అని మీరు తెలుగులో అన్నట్టు, కానీ ఇంగ్లీష్లో కూడా బ్రింగ్ మీ ది క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ అంటే వాడు స్పష్టంగా మీరు అడిగింది వాడికి అర్థమవుతుంది కాబట్టి ఆ క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ మాత్రమే మీ చేతికి ఇస్తాడు. అలాగే బట్టల షాపులోకి వెళ్తారు, బ్రింగ్ మీ టీ-షర్ట్, అక్కడ ఉన్న టీ-షర్ట్స్లో మీకు ఏదో టీ-షర్ట్ తీసి ఇచ్చేస్తాడు షాప్ వాడు. మనం వాడిని తిట్టకూడదు మీరు, ఎందుకంటే తప్పు మీది. ఏ టీ-షర్ట్ అన్నారు, ఏదో ఒకటి ఇస్తాడు. మీరు అడగాల్సినప్పుడు ఎలా అడగాలంటే, బ్రింగ్ మీ ది బ్లూ టీ-షర్ట్, బ్రింగ్ మీ ది ఎక్సెల్ సైజ్ టీ-షర్ట్ అంటే మీకు కావాల్సిన కలర్ కానీ సైజ్ కానీ స్పెషల్గా మీరు చెప్పేటప్పుడు అక్కడ ఉన్న టీ-షర్ట్స్ అన్నీ, బట్ ఆ టీ-షర్ట్స్లో మీ సైజుకి సరిపోయేదో మీ కలర్ కావాల్సిందో మీరు అడుగుతున్నారు కాబట్టి స్పెషల్గా మీరు దాన్ని డి అనే ఆర్టికల్ వాడితే అతను దాన్ని మాత్రమే మీకు ఇస్తారు. కాబట్టి డి అనే ఆర్టికల్ ఎక్కడ వాడతారు, గ్రూప్ ఆఫ్ యూనిట్స్ ఒక చోట ఉన్నప్పుడు వాటిలోంచి సెలెక్ట్ చేసుకోవాలి మనం అనేటువంటి సందర్భాల్లో దీన్ని మనం వాడచ్చు. అది ఎక్కడైనా ఉపయోగించవచ్చు. మీరు అక్కడ ఉన్నటువంటి ఏ థింగ్స్ నుంచి మీకు కావాల్సింది మీరు పొందాలి అంటే కనుక ది ఆర్టికల్, ఆ డి అనే ఆర్టికల్ ముందు పెడితే ఓకే అయిపోతుంది. అలాగే ఇంగ్లీష్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మనం ముందు మీద నేర్చుకుంటాం. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఇది మాత్రమే నెంబర్ 1 అని చెప్పేటువంటిది సూపర్లేటివ్ డిగ్రీ. ఆ డిగ్రీలో మనం అడ్జెక్టివ్ అంటే విశేషణం, అది కూడా మనం ఇంకా తెలుసుకోలేదు, స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి. ఈ అడ్జెక్టివ్స్కు ముందు మోస్ట్ అనేటువంటిది వస్తుంది. మోస్ట్ అంటే అత్యధికమైన అని అర్థం. ఈ మోస్ట్ అనేది వస్తే దాని ముందు కంపల్సరీగా తప్పనిసరిగా నోట్ చేసుకోండి, ది అనే ఆర్టికల్ కంపల్సరీగా రావాలి. గ్రేటెస్ట్, గ్రేటెస్ట్ అంటే మోస్ట్ ప్లస్ గ్రేట్, దాని ముందు కంపల్సరీ ది గ్రేటెస్ట్ అంటేనే అది సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. కొత్త గ్రేటెస్ట్ అంటే కుదరదు. అలాగే లేటెస్ట్ బుక్ తెచ్చానంట, లేటెస్ట్ అంటే కాదు, ది లేటెస్ట్, లాంగెస్ట్, ది లాంగెస్ట్. సో సూపర్లేటివ్ డిగ్రీస్ ఇది మాత్రమే అత్యధికము అని చెప్పడానికి వాడేటువంటి సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ ముందు అంటే మోస్ట్ అనేటువంటి వర్డ్కి ముందు కంపల్సరీగా ఈ దీన్ని మనం వాడతాము. ఇక 4వది ఏంటంటే ఒక యూనిట్. అంటే యూనిట్ అని చెప్పాం కదా, మనిషి అవ్వచ్చు, జంతువు అవ్వచ్చు, పక్షి అవ్వచ్చు, వస్తువు అవ్వచ్చు, ఏదైనా కాదు. ఒక యూనిట్ గురించి మనం మొట్టమొదటిసారి ఇంట్రడక్షన్ అంటే ఉపోద్ఘాతం చెప్పేప్పుడు ఒక అని మొదలెడతాం. ఉదాహరణకు మనం కథ చెప్పడం మొదలుపెట్టాం ఇంగ్లీష్లో. అనగనగా ఒక ఊళ్ళో ఒక సింహము ఉన్నది అన్నాం. ఒక సింహము, దేర్ వాజ్ ఏ లయన్, దేర్ వాజ్ ఏ లయన్ అన్నాం. అంటే ఒక సింహం ఉంది, బాగుంది. ఆ సింహం గురించి మళ్ళీ ఇక కథ మొదలెడుతున్నాం. ఆ సింహం అడవిలోకి వెళ్ళింది, ఆ సింహానికి ఆకలేసింది, ఆ సింహం వేటాడింది అని ఆ అనేటువంటి ఆర్టికల్ తెలుగులో వాడుతున్నాం చూసారా. అట్లా కాకుండా మనం ఒక సింహం ఉన్నది, ఒక సింహం అడవిలోకి వెళ్ళింది, ఒక సింహానికి ఆకలేసింది, ఒక సింహం నిద్రపోయిందంటే అక్కడ ఎన్ని సింహాలు అయినాయి, 4 సింహాలు. మనం ఎన్ని సింహాల ముందు ఒక పెడితే అన్ని సింహాలు అయిపోయినాయి. అది తప్పు. మనం చెప్పేది అక్కడ ఒక సింహం గురించే. సో ఇంగ్లీష్లో కూడా మనం ఏంటంటే ఒకసారి వన్స్ దేర్ వాజ్ ఏ లయన్ అన్నాం, ఒక సింహం ఉందని. ఇక మళ్ళీ కంటిన్యూ అయినప్పుడల్లా ఏ లయన్ వెంట్ ఇన్ టు ద ఫారెస్ట్, ఏ లయన్ ఏట్ ది ఫుడ్ అని చెప్పాను అనుకోండి. అంటే ఒక లైన్ ఏమో ఫారెస్ట్లోకి వెళ్ళినట్టు, ఇంకో లైన్ ఏమో నిద్రపోతున్నట్టు, ఇంకో లైన్ తింటున్నట్టు, ఇన్ని అర్థాలు వచ్చేస్తాయి. కాబట్టి ఏంటంటే ఫస్ట్ టైం మనం ఒక యూనిట్ గురించి చెప్పినప్పుడు ఏ కానీ యాన్ కానీ వాడాక
అదే యూనిట్ గురించి మళ్ళీ 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 చెప్పినప్పుడు ఆ యూనిట్కి ముందు ఏ బదులు ది వాడాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది 4వ ఉపయోగం, ది యొక్క ఉపయోగం. ఉదాహరణకి ఒక రాజుగారు ఉన్నారు. వన్స్ దేర్ వాజ్ ఏ కింగ్ అన్నాం, అంటే ఒక రాజుగారు ఉన్నారు అన్నాం. ఇక ఆ రాజుగారి గురించి మళ్ళీ చెప్తున్నాం అనుకోండి, అంటే వేరే రాజుగారి గురించి చెప్తే మళ్ళీ ఏ అనండి, క్వీన్ గారి గురించి చెప్తే మళ్ళీ ఏ అనండి. అది కాదు. కానీ ఇదే రాజుగారి గురించి మళ్ళీ మనం చెప్పదలుచుకున్నప్పుడు మళ్ళీ మీరు ఏ కింగ్ వాజ్ రిచ్ అన్నాం అనుకోండి, అప్పుడు అర్థం ఏమొచ్చింది, ఒకప్పుడు ఒక రాజుగారు ఉండేవాళ్ళు, ఒక రాజుగారు గొప్పవాడు, ఒక రాజువారు దయగలవారు, అంటే 3 రాజులు అయ్యారు. అది తప్పు కదా. మనం ఒక రాజు గురించే చెప్పుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ది కింగ్ అనాలి కానీ ఏ కింగ్ అనకూడదు. ఇట్లా ది ఎన్నిసార్లు పెట్టేసుకోవచ్చు. ది కింగ్ వాజ్ రిచ్. మళ్ళీ ఆ రాజుగారి గురించి చెప్తున్నాం, ద కింగ్ వాజ్ కైండ్, ద కింగ్ మ్యారీడ్ ఏ పూర్ గర్ల్. ది కింగ్ అని పోతున్నాం. మళ్ళీ పూర్ గర్ల్ గురించి చెప్పినప్పుడు మళ్ళీ మ్యారీడ్ ఏ పూర్ గర్ల్ అన్నాం, అంటే మళ్ళీ అక్కడ కొత్త క్యారెక్టర్ వచ్చేసింది. ఏ పూర్ గర్ల్, ఒక బేదమ్మాయిని. మళ్ళీ ఏ పూర్ గర్ల్ వాజ్ క్లవర్ అన్నాం అనుకోండి, మళ్ళీ ఇంకో అమ్మాయి వచ్చేసింది. కాదు కదా. ఈ పూర్ గర్ల్ గురించి మనం పెట్టాం. సో ఇప్పుడు మ్యారీడ్ ఏ పూర్ గర్ల్ అన్న తర్వాత ది పూర్ గర్ల్ వాజ్ వెరీ క్లవర్. అంటే ఏంటంటే ఒక యూనిట్ గురించి మనం ఒకసారి ఆర్టికల్ ఏ లేక యాన్ ఒకటి ఉందని చెప్పినప్పుడు అదే యూనిట్ గురించి మళ్ళీ మళ్ళీ చెప్పాలి అంటే కనుక ది అనే ఆర్టికల్ని వాడాలి. ఇదొక రూల్. ఇక జాగ్రఫికల్ నేమ్స్ అంటే నదులు, సముద్రాలు, పర్వతాలు, గోళాలు, అంటే మనం ఉంటుంది గ్రహాలు, వీటి గురించి మనం చెప్పేప్పుడు కంపల్సరీగా వాటి ముందు ది అని వాడాలి. ఉదాహరణకు మూన్ అన్నాం, మూన్ ఈజ్ బ్రైట్నింగ్ అలా అనకూడదు. ది మూన్, ది సన్, ది ఎర్త్, ద రివర్ కృష్ణ, ద మౌంటైన్ ఆఫ్ ఇండియా. ఇట్లా మన జాగ్రఫికల్ నేమ్స్కు ముందు, అంటే భౌగోళిక స్వరూపాలు లేక గ్రహాలు ఇటువంటి పర్టికులర్ నేమ్స్కు ముందు ది అనేటువంటి ఆర్టికల్ని వాడాలి. అలాగే ఒక జాతి గురించి చెప్పినప్పుడు ఉదాహరణకి డాగ్ బార్క్స్ అన్నాం, అంటే కుక్క మురుగును, బార్క్ అంటే మురగడం కదా. ది డాగ్ బార్క్స్ అంటే ఏంటంటే అర్థం ఆ కుక్క మురుగును అని కాదు, ఇక్కడ కుక్క జాతి మురగటం అది దాని లక్షణం. సో ది డాగ్ అంటే అక్కడ ఆ కుక్క అని రాదు, ది డాగ్ బార్క్స్ అంటే కుక్క జాతి మురగటం. ది క్యాట్ మ్యూస్ అంటే ఏంటి, ఆ పిల్లి అని కాదండి, ఇంకో పిల్లి ఏమో మేవ అనకుండా బాగుంటుందా, కాదు, అన్ని పిల్లులు మేవనే అంటాయి. ద క్యాట్ మ్యూస్ అంటే అక్కడ అర్థం ఏంటంటే అక్కడ పిల్లి జాతి గురించి చెప్పినట్టు. అలాగే ది ఇండియన్ అంటే అక్కడ ఆ భారతీయుడు అని కదా అర్థం, ఇండియా జాతి. సో ఇటువంటి దీని 5గా మనం ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తాను పైపైన. ది అనేటువంటి అర్థం ఆ. దీనిని మనం మొదట సాధారణంగా మనం ఏదన్నా సెంటెన్స్ స్టార్ట్ చేసేటప్పుడు, మనం పారా స్టార్ట్ చేసేటప్పుడు వాడతాం. రెండోది ఏంట్రా అంటే గ్రూప్ ఆఫ్ థింగ్స్ అంటే కొన్ని సమూహాలు ఒకే చోట ఉన్నప్పుడు వాటిలోంచి మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోవడానికి ది అనేటువంటి ఆర్టికల్ని మనం వాడితే ఈజీగా మనం ఆ ఐటమ్ను పొందగలుగుతాం. సో ది అక్కడ వాడతాం. మూడోది సూపర్లేటివ్ డిగ్రీస్లో అడ్జెక్టివ్కు ముందు మోస్ట్ వస్తుంది. ఆ మోస్ట్ ముందు కంపల్సరీగా ది అనేటువంటి సూపర్లేటివ్ డిగ్రీలో వాడి తీరాలి. తర్వాత ఏంటంటే ఒక యూనిట్ గురించి మనం మొదలెట్టేప్పుడు ఏ లేక యాన్ అనే ఆర్టికల్తో మొదలెడతాం. అదే యూనిట్ గురించి మళ్ళీ 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 చెప్పాల్సి వచ్చినప్పుడు ఏ బదులు యాన్ బదులు ది అనేది ఎన్నిసార్లు వాడుకోవచ్చు. తర్వాత జాగ్రఫికల్ నేమ్స్ మరియు ఈ జాతులు, నేషనాలిటీస్ లేకపోతే వాటి యొక్క ఈ క్లాసిఫికేషన్స్, వాటి గురించి మనం చెప్పేప్పుడు ది అనేటువంటి ఆర్టికల్ గురించి మనం వాడుకోవచ్చు అన్నమాట. సో ఇంతవరకు ఆర్టికల్స్ మొత్తం పూర్తి అయిపోయినాయి, ఏ అండ్ ది అనే ఆర్టికల్స్. ఇక మనం ఇప్పుడు చెప్పుకోబోయే అంశం ఏంటంటే భాషా భాగములు, అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇది మీరు కాన్సన్ట్రేషన్గా కనుక వింటే మీరు మళ్ళీ ఏ ఇంగ్లీష్ గ్రామర్ ట్యూషన్స్కి వెళ్ళి వేళకి వెళ్ళి తగలబెట్టుకోక లేకుండా చక్కగా మీకు అర్థమైపోతుంది అన్నమాట. పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఏంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాషా భాగములు. మన ఒంట్లో భాగాలు ఉన్నట్టుగానే భాషా భాగాలు ఉంటాయి. ఇంగ్లీష్ భాషలో 8 భాషా భాగాలు, 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి. అవి ఏంట్రా అంటే నెంబర్ 1 నౌన్. నౌన్ అంటే నామవాచకం అంటాం తెలుగులో, ఇది మనం వివరంగా తెలుసుకుందాం. నెంబర్ 2 ప్రొనౌన్. ప్రొనౌన్ దీని పేరే ప్రొనౌన్, అంటే నౌన్కి బదులుగా వాడేది.
అంటే సర్వనామం మనం తెలుగులో అంటాం. మూడోది వెర్బ్. వెర్బ్ అంటే క్రియ, ఏ పనైనా వెర్బే. దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. నాలుగోది యాడ్జెక్టివ్. ఇందాక చెప్పాను చూసారా, డిఎన్ ఆర్టికల్ మనం వాడాల్సింది ఎక్కడ అన్నప్పుడు సూపర్లేటివ్ డిగ్రీలో మనం విశేషం అంటే ఎడ్జెక్టివ్ ముందు వాడాలని, అదే ఎడ్జెక్టివ్. ఇది ఎడ్జెక్టివ్ అంటే గుణ విశేషం లేక నామవాచక సర్వనామ విశేషం. దీని గురించి వివరంగా తెలుసుకుందాం. నెక్స్ట్ యాడ్ వెర్బ్. దీని పేరే యాడ్ వెర్బ్, వెర్బ్కి యాడ్ అవుతుంది. సో దీనికి అడిషనల్ ఏంటి వెర్బ్కి అంటే కనుక క్రియా విశేషం, క్రియ యొక్క విశేషాన్ని గురించి చెప్తుంది కాబట్టి దీన్ని యాడ్ వెర్బ్ అంటాం. ADVERB. ఆరోది కంజంక్షన్. కంజంక్షన్ అంటే కలిపేది, సమ ఉచ్చయము అంటాం తెలుగులో కంజంక్షన్ అంటే సముచ్చయము అంటాం. దీని గురించి కూడా మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఏడవది ప్రీపోజిషన్. దీన్ని ప్రిపోజిషన్ అంటాం. నేను మీకు అర్థం అవడం కోసం విడివిడిగా చెప్తున్నాను. ప్రిపోజిషన్ అంటే ఒక యూనిట్కి వేరే యూనిట్తో ఉన్న స్థితిని గురించి తెలియజేస్తుంది అన్నమాట ఇది. ఎనిమిదోది ఇంటర్జెక్షన్. ఈ 8 కనుక మీరు నోట్ చేసుకుంటే వీటి గురించి మనం విడివిడిగా ఒక్కొక్క క్లాసులో మనం చెప్పుకోవచ్చు. ఇది ఇంటర్జెక్షన్ అంటే భావోద్రేక ప్రకటనలు. ఇంటర్జెక్షన్స్ అంటాం ఇంగ్లీష్లో, భావోద్రేక ప్రకటనలు. వీటిల్లో ఒక్కో దాని గురించి మనం తెలుసుకోవాలి. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్ని అంటే ఇంగ్లీష్లో 8, ఇంకా అంతకంటే మించలేవు. ఈ 8 ఏంట్రా అంటే నౌన్, ప్రొనౌన్, వెర్బ్, అడ్జెక్టివ్, యాడ్ వెర్బ్, కంజంక్షన్, ప్రిపోజిషన్, ఇంటర్జెక్షన్. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు, వీడేంట్రా పైపైన చెప్పుకెళ్ళిపోతున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్లో హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అని 2 రకాలు ఉంటాయి. ప్రతి వాళ్ళకి హార్డ్వేర్ రానవసరంలా, సాఫ్ట్వేర్ తెలుసుంటే చాలు. ఈ సాఫ్ట్వేర్ మనం ఉపయోగిస్తూ పోతున్నట్లయితే ఏమైనా ట్రబుల్ వచ్చినప్పుడు హార్డ్వేర్ని ఆ పర్టికులర్ ఇంజనీర్స్ చేస్తారు కరెక్షన్. సో ఇప్పుడు నేను చెప్పేది కంజుగేషన్స్, రకరకాల ఇంగ్లీష్లో వెళ్ళేటప్పటికీ మీకు ఏవేవో ఉంటుంటాయి. ఆ కంజుగేషన్స్ అంటే వాటి జోలికి నేను ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఉన్న ఉపయోగం కన్నా సాఫ్ట్వేర్ ఇంగ్లీష్ అంటే వీటి గురించి మనం తెలుసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంది. అది ఎవరికి ఉపయోగపడుతుంది? ఆ వ్యాకరణం అనేటువంటి ఆ కంజంక్షన్స్ లోపల ఉండే విషయాలన్నీ కూడా ఎవరన్నా మేధావులు వచ్చి పరీక్ష పేపర్లు దిద్దడానికి వాటికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం తెలుసుకునేది ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంగ్లీష్ అంటాం దీన్ని. ఈ గ్రామర్లో ఒక్కోటి మనం తెలుసుకున్నాం. నౌన్ అంటే నామవాచకం అంటాం తెలుగులో. అంటే ఏదన్నా పేరు. చాలామంది అనుకుంటుంటారు రాముడు బాగుంది పేరే, కృష్ణుడు బాగుంది, యేసుక్రీస్తు బాగుంది, అల్లా, బుద్ధుడు, ఈ పేర్లు బాగున్నాయి. బాయ్ అన్నాం, బాలుడు, ఇదేంటి డౌట్ చాలామంది. బ్యాగ్, సంచి, ఇదేంటిది? ఇది వెర్బ్ అయి ఉంటుంది, ప్రొనౌన్ ఏంటిది? ఏమీ కంగారు పడద్దు, గుర్తుపెట్టుకోండి. ఏ పేరైనా నౌనే. మీరు పిలిచేటువంటిది ఏ పేరైనా కావచ్చు, దాన్ని మనం నౌన్ అంటాం, నామవాచకం అంటాం. ఏ పేరైనా కానివ్వండి. వీటిని మనం సౌలభ్యం కోసం 5 పార్ట్స్గా విభజించాం ఈ నౌన్స్ని. ఏంటంటే ఒకటి ప్రాపర్ నౌన్. అంటే మీరు డౌట్ పడుతున్నారు చూసారా, ఇప్పుడు బ్యాగ్ ఉంది, అది నౌనా కాదా? అలాగే ఎయిర్ అన్నాం, ఓకే రామకృష్ణ నౌన్స్ క్లియర్, బట్ ఎయిర్ అన్నాం, ఇదేంటిది నౌనా కాదే, ఎక్కడ విన్నామే, ఇది పేరా కాదా? ఈ తర్జన భర్జన మీరు పడుతుంటారు కాబట్టి ఇంత డీప్గా మనం వెళ్తున్నాం. నౌన్స్ అనేటువంటి దాంట్లో మళ్ళీ 5 రకాలు ఉన్నాయి నామవాచకాల్లోనే. ఒకటి ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఏంటంటే ఒక యూనిట్కి మాత్రమే ప్రత్యేకంగా పెట్టినటువంటి పేరు. ఉదాహరణకి అర్జున్ అని ఉంది. అర్జున్ అనేటువంటిది అర్జున్కు మాత్రమే చెందింది తప్ప ఇంకెవరికి చెందని పేరు, ప్రాపర్గా అతనికే పెట్టిన పేరు. అలాగే మనం కృష్ణ అన్నాం, కృష్ణుడికి మాత్రమే పెట్టినటువంటి పేరు తప్ప ఇంకెవరికి లేదు. అలాగే జాన్ అన్నాం, జాన్ అంటే ఆ వ్యక్తికి మాత్రమే పెట్టిన పేరు తప్ప ఇంకెవరికి ఆ పేరు ఉండదు. డౌట్ వస్తుంది, నాకు అర్థమైంది. ఏంటంటే జాన్ అనేవాళ్ళు మా క్లాస్లో చాలామంది ఉన్నారు, శ్రీనివాస్ అనేవాళ్ళు 25 మంది ఉన్నారు. అంటే గుర్తుపెట్టుకోండి, మొట్టమొదట ఈ పేరు అనేటువంటిది ఆ వ్యక్తికే. అంటే పురాణాలలో ఎప్పుడు రాముడు అనేటువంటి వాడు ఒకడున్నాడు, ఆయనకి మాత్రమే పెట్టిన పేరు రాముడు. ఆ పేరు నుంచి ఇన్స్పిరేషన్ అయ్యి, అంటే ఆయన మహానుభావం వల్ల, భగవంతుడు అవటం వల్ల, మనం ఆయన నమ్మటం వల్ల, ఆయనంటే ఉన్న ఇష్టం వల్ల, ప్రేమ వల్ల ఆ పేరుని మన వాళ్ళకి పెట్టుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ ఉంది, అది ఆగ్రా దగ్గర ఒకే ఒక కట్టడం, దాని పేరు మాత్రమే తాజ్మహల్. ఈ తాజ్మహల్ మనం ప్రతిదానికి పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడు విజయవాడలో క్యాంటీన్ ఉంటుంది, తాజ్ క్యాంటీన్ అని రాసి ఉంటుంది. హైదరాబాద్లో ద తాజ్ రెసిడెన్సీ, బొంబాయిలో ద తాజ్ రెసిడెన్సీ. అంటే ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ కావు. ఎందుకంటారా, తాజ్మహల్ పెట్టిన పేరు షాజహాన్ మాత్రమే
ముంతాజ్ పేరు మీద తాజ్మహల్ అని ఆ కట్టడానికి, ఆగ్రా దగ్గర ఉన్న కట్టడానికి పెట్టిన పేరు తాజ్మహల్. సో అది ప్రాపర్ నౌన్. దాన్ని మన వాళ్ళు ఇన్స్పిరేషన్ అయ్యి ఆ అందం చూసో, ఆ కట్టడం యొక్క గొప్పతనాన్ని చూసో వీళ్ళు క్యాంటీన్లకి, బార్బర్ షాపులు కూడా ఆ పేరు పెట్టుకోవచ్చు. అంత మాత్రాన అది కామన్ నౌన్ కాదు. అలాగే మా క్లాసులో శ్రీనివాసు 10 మంది ఉన్నారండి, జాన్ అబ్రహాం అనే వాళ్ళు 25 మంది ఉన్నారండి. అంటే జాన్ అబ్రహాం అనేది ఆ క్రిస్టియానిటీలో ఒక మహానుభావుడికో, ఒక దేవుడికో, ప్రవక్తకో పెట్టిన పేరు అది. ఆ పేరు నుంచి మనం ఏం చేస్తున్నాం, ఇన్స్పిరేషన్ అయ్యి, అంటే దాని నుంచి ప్రభావితమై మన పిల్లలకో, మన వాళ్ళకో, మన తాతగారి పేరు పెట్టుకోవట్లా. అట్లాగే ఆ దేవుళ్ళ పేర్లు మన వాళ్ళకి పెట్టినంత మాత్రాన అది కామన్ నౌన్ కాదు, అది ప్రాపర్ నౌన్. అంటే ప్రత్యేకంగా వాళ్ళకే చెంది ఉంటుంది. ఉదాహరణకి ద రివర్ కృష్ణ. నదులు బోల్డ్ ఉన్నాయి, అన్ని నీళ్ళే. గోదావరిలో వెళ్ళినా నీళ్ళే కనబడతాయి, కృష్ణలోకి వెళ్ళినా నీళ్ళే కనబడతాయి. కానీ మనం ఆ ప్రదేశాల్లో ప్రవహించేటువంటి ఆ వాటర్ ఫ్లోస్కి మనం పెట్టుకున్న పేర్లు ద రివర్ కృష్ణ, ద రివర్ గోదావరి అని మనం రెఫరెన్స్ పెట్టుకున్నాం. ఇవన్నీ ప్రాపర్ నౌన్స్. కృష్ణా నదికి మాత్రమే ఆ పేరు ఉంది, ఇంకో నదికి ఆ పేరు లేదు. అమెజాన్కి మాత్రమే ఆ పేరు ఉంది, ఇంకో నదికి ఆ పేరు లేదు. వీటిని మనం ఏమన్నా అంటే ప్రాపర్ నౌన్స్ అన్నాం. మీకు అర్థమై ఉంటుంది. ఒక యూనిట్కి మనం ప్రత్యేకించి పెట్టినటువంటి పేరుని ప్రాపర్ నౌన్ అంటాం. నెంబర్ 2 కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే ఏంటంటే ఏ ఒక్క యూనిట్గా ప్రత్యేకంగా ఉండకుండా కామన్గా ఉంటుండదు ఆ పేరు. చెప్పాం క్లాసులో రామ్, రాబర్ట్, రహీం అని ముగ్గురు ఉన్నారు. రామ్ అంటే అది వారి ప్రాపర్ నౌన్, రహీం అంటే అది ఒక ప్రాపర్ నౌన్, రాబర్ట్ అంటే అదొక ప్రాపర్ నౌన్. ఈ రామ్, రాబర్ట్, రహీం ముగ్గురు ఎవరు ఆ క్లాసులో? వాళ్ళ ముగ్గురు బాలురు, అంటే బాయ్స్. ఈ బాయ్స్ అనేటువంటి దాన్ని మనం ఏమన్నాం అంటే కామన్ నౌన్ అన్నాం. అంటే ఏంటి? ఆ రామ అనేవాడు బాయ్, రాబర్ట్ అనేవాడు బాయ్, రహీం అనేవాడు బాయ్. సో ఈ అందరూ కామన్గా మనం బాయ్స్ అంటున్నాం. అట్లాగే అమ్మాయిలో సీత, మేరీ, తాన్య అని ముగ్గురు ఉన్నారు. సీత అంటే ఆ అమ్మాయి మాత్రమే సీత, పక్కన సీత కాదు, తాన్య. అలాగే ఆ పక్కన ఉన్న ఆమె పేరు మేరీ, ఆమె పేరు సీత కాదు, తాన్య కాదు. ఇలాగే ఈ అమ్మాయి పేరు తాన్య, ఆమె పేరు మాత్రమే తాన్య, ఆమె పేరు సీత అంటే కుదరదు. అలా కాకుండా గర్ల్, ముగ్గురు గర్ల్సే. సీత గర్ల్ కదా, గర్లే. తాన్య గర్లే, ముగ్గురు గర్ల్సే. టీచర్ గారు కనుక క్లాసులకు వచ్చాయి తాన్య అంటే తాన్య మాత్రమే లేస్తుంది, గర్ల్స్ అంటే గర్ల్స్ అందరూ లేస్తాడు. ఎందుకంటే గర్ల్ అనేది కామన్ పేరు అనమాట, వాళ్ళందరికీ పెట్టిన పేరు. అట్లాగే బుక్స్, బ్యాగ్స్, మనం పెట్టుకునే పేర్లు. బ్యాగ్స్ ఉన్నాయి, అన్ని బ్యాగ్సే. టెలివిజన్, అందులో మళ్ళీ థామ్సన్ టెలివిజన్ ఉందనుకోండి, అది ప్రాపర్ నౌన్. అలాగే ఒనిడా టెలివిజన్, అది ప్రాపర్ నౌన్. టెలివిజన్ అంటే మాత్రం కామన్ నౌన్ అవుతుంది. సో కామన్ నౌన్ అంటే ఏ ఒక్క యూనిట్గా ప్రత్యేకించి కాక ఆ యూనిట్లన్నిటికీ కలిపి పెట్టినటువంటి పేర్లే. అలాగే ఉదాహరణకి చెట్లు ఉన్నాయి, ట్రీస్ అంటాం, ట్రీ అంటే కామన్ నౌన్. మ్యాంగో ట్రీ ప్రాపర్ నౌన్. అంటే మ్యాంగో అంటే మామిడి చెట్టు, ఆ చెట్టును మాత్రమే మామిడి చెట్టు అంటాం. సో దాని మ్యాంగో ట్రీ అంటే ప్రాపర్ నౌన్ అయింది. ట్రీ అంటేనేమో. అలాగే బుక్ ఉంది, బుక్ అంటే కామన్ నౌన్, అన్ని బుక్సే. ఇంగ్లీష్ బుక్ ప్రాపర్ నౌన్, తెలుగు బుక్ ప్రాపర్ నౌన్. ఈ విధంగా మనం కామన్ నౌన్స్, ప్రాపర్ నౌన్స్ గురించి తెలుసుకున్నాం, వాటి యొక్క విశేషాలు. ఇక మూడోది ఏంటంటే కామన్ నౌను, ప్రాపర్ నౌన్ అయిపోయిన తర్వాత కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్స్ ఏంటి? కలెక్టివ్ నౌన్స్ అంటే ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ యూనిట్స్ అన్నమాట. అంటే ఉదాహరణకి ఒక ప్రత్యేక తరగతికి చెందినటువంటి వర్గాన్ని మనం అంటాం. ఉదాహరణకి మాబ్, ఒక చోట గుంపుగా ఉన్నారు, ఆ మాబ్ అనేటువంటి పేరుని కలెక్టివ్ నౌన్ అంటాం. కలెక్టివ్గా ఉన్నారు, వాళ్ళు మాత్రమే మాబ్. అట్లాగే ఆర్మీ, ఆర్మీ అంటే అందరూ ఆర్మీ అయిపోరు. మనం మెన్ కరెక్టే, నా పేరు బాలాజీ, అది కరెక్టే, బట్ ఐఎమ్ నాట్ ఆర్మీ మ్యాన్, నేను సైనికుని కాదు. సో ఆర్మీ అనేటువంటి ఒక స్పెషల్ ఒక వింగ్ అనమాట. సో ఆర్మీని మనం కలెక్టివ్ నౌన్ అంటాం. అలాగే హెరెడ్ అంటే గుంపు, ఈ గుంపుని మనం ఏమంటాం అంటే కలెక్టివ్ నౌన్ అంటాం. ఆర్మీ, పోలీస్, ఇట్లాంటి వాటిని మనం కలెక్టివ్ నౌన్స్ అంటాం. ఇక నాలుగోది మెటీరియల్ నౌన్. చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అన్ని పేర్లే, కాకపోతే మళ్ళీ మీరు డౌట్ పడమాకండి, ఓన్లీ రామకృష్ణ అంటేనే నౌన్స్ ఏమో అనుకోకండి. ఈ మెటీరియల్ నౌన్ కూడా పేరే. ఏంట్రా అంటే ఘన, వాయు, ద్రవ పదార్థాలకు పెట్టినటువంటి పేర్లనే మనం మెటీరియల్ నౌన్స్ అంటాం. ఘన, వాయు, ద్రవ పదార్థాలు అంటే ఘన పదార్థాలు. ఐరన్ ఉంది, ఐరన్ అంటే పేరు కాదు, పేరే. అలాగే గోల్డ్ ఉంది, అది పేరు కాదు, అది పేరే. కాబట్టి అవేంటి? పదార్థాలకు పెట్టిన పేర్లు, కాబట్టి వాటిని మెటీరియల్ నౌన్ అంటారు. అట్లాగే మనకి వాటర్ ఉంది, వాటర్ అంటే అది కూడా పేరే, వాటర్ అంటే దానికి పెట్టిన పేరు. సో అదేమవుతుంది మీకు? వాటర్ అనేది మెటీరియల్. అది ఆయిల్ ఉంది, ఘీ, ఇవన్నీ కూడా ఏంటంటే మెటీరియల్ నౌన్స్ అవుతాయి. అట్లాగే ఆక్సిజన్ ఉంది,
కార్బన్ డైఆక్సైడ్ అంటాం. ఈ వాయువులు ఉన్నాయి, ఇవి కూడా ఏంటి పేర్లే. ఒక వాయువుకు మనం పెట్టిన పేరు ఆక్సిజన్. కాబట్టి ఏంటి అది కూడా పేరే. కాబట్టి ఏ పేరు? మెటీరియల్, పదార్థం యొక్క పేరు కింద లెక్కలోకి వస్తుంది. శాండ్ అన్నాం, ఇసుక అన్నాం. ఇసుక అంటే మనం ఆ పదార్థానికి పెట్టిన పేరు శాండ్. సో ఆ శాండ్ ఏమవుతుంది? మెటీరియల్ నౌన్ అవుతుంది. మెటీరియల్ నౌన్ అవుతుంది అంటే పదార్థాల పేర్లు, ఘన వాయు ద్రవ పదార్థాలకు మనం పెట్టినటువంటి పేర్లని మనం మెటీరియల్ నౌన్ అంటాం. ఇంకా ఆఖరిది ఏంటంటే యాబ్స్ట్రాక్ట్ నౌన్, ABSTRACT, యాబ్స్ట్రాక్ట్ నౌన్. కొంచెం మీకు బోరింగ్గా ఉందనిపిస్తుంది, ఎందుకంటే మనం ఈ కన్ఫ్యూజన్ పోవాలి మీకు. ఇది కొంచెం చెప్పడానికి బోర్గా ఉన్నా కూడా బయట మీరు ఈ ప్రపంచంలో తిరిగేటప్పుడు ఏంటంటే మనకేదో రాదు, ఎదుటివాడికి ఏదో వచ్చింది, వాడు నవ్వుతుంటాడు మనం చూసి. మనం అనుకుంటాం మనం ఏదో తక్కువ చేసి మనకు రాదనుకుంటాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇది తెలుసుకుంటే మాత్రం మనం కాన్ఫిడెంట్గా ఉంటాం. నవ్వులు అంటే ఏంటి కంగారు, ఎవడో గబ్బుకొని వస్తారు, స్విచ్ బోర్డ్ అంటాం. ఏంటో దీని ఏమంటారా? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే కళ్ళు తేలేక్కల స్విచ్ బోర్డ్, దట్ ఈస్ ఏ నౌన్. ఏ నౌనో చెప్పకపోయినా పర్వాలా, నవ్వునా కాదా చెప్తే చాలు. ఇది మీకు తెలియడం కోసమే చెబుతున్నాం. కామన్ నౌన్ అంటే ఏంటి, కలెక్టివ్ అంటే ఏంటి, మెటీరియల్ అంటే విడిగా మీకు తెలియడం కోసం చెప్తున్నాను తప్ప ఇవన్నీ మీరు గుర్తుంచుకోగల. ఓన్లీ పేర్లుగా గుర్తిస్తే మాత్రం చాలు, మైండ్లోంచి పోకుండా. సో ఆఖరిది యాబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటంటే మీరు చూడండి, సంగీతం అన్నాం, మ్యూజిక్, ఇది పేరే, ఆ కళకు పెట్టిన పేరు. కానీ అది సంగీతం ఎలా ఉంటుందో చెప్పగలరా? అంటే పొడుగ్గా ఉంటుందా, కొంచెం తెల్లగా ఉంటుందా? దాని షేప్ చెప్పండి చూద్దాం. ఇప్పుడు రామ అన్నం, కిరీటం పెట్టుకుంటాడు, బాణం ఉంటుంది, మీసాలలో ఒక నీలాకారుడు, ఆయన వర్ణించవచ్చు. అట్లాగే మనం మ్యాన్ అన్నాం, మ్యాన్ అంటే చెప్పచ్చు, క్రాఫ్ ఉంటుంది, మీసం ఉంటుంది, సో ఇలా చెప్పచ్చు. అలాగే మనం కలెక్టివ్ నౌన్, పోలీస్ అన్నాం, టోపీ ఉంటుంది, మనం వర్ణించవచ్చు. మెటీరియల్ నౌన్, గోల్డ్ మెరుస్తూ ఉంటుంది, పసుపు వన్నెలో ఉంటుంది, చెప్పచ్చు. అలాగే వాటర్, దాని గురించి చెప్పచ్చు, దానికి షేప్ చూపించచ్చు. వాటర్ అంటే ఏంట్రా చూపించవచ్చు. కానీ మనం చెప్పండి, సంగీతాన్ని ఎక్కడ చూపించగలరా మీరు? దానికి ఒక రూపం లేదు, దానికి ఒక రంగు లేదు, వాసన రుచి ఉండవు, అదొక అనుభూతి మాత్రమే. మనం మాట్లాడే పదాన్ని సాగదీసి ఒక లయబద్ధంగా చెప్తూ ఉంటాం, దాన్ని సంగీతం అంటాం. అలాగే నృత్యము, డ్యాన్స్ ఎట్లా ఉంటుందా? నలుపలకలుగా ఉంటుందా, లావుగా ఉంటుందా, లేదా పొడుగ్గా సన్నగా ఉంటుందా? చెప్పలేము, ఎందుకంటే దానికి రూపం లేదు. మనం చెప్పగలిగేది ఒకటే, ఏంటంటే ఆ డ్యాన్స్ చేసి చూపించగలుగుతాం మనం. కాబట్టి ఏంటంటే యాబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే రూపము లేనటువంటి పేర్లు అనమాట. అలాగే మన ఫీలింగ్స్ ఉంటాయి, వాటి సరే సంతోషంగా ఉన్నాడు ఇవ్వాలంటాం, సంతోషంగా ఈజ్ హ్యాపీ, వెరీ మచ్ హ్యాపీ అన్నాం. హ్యాపీ ఏది చూపించు, హ్యాపీ అంటే ఏంటి? ఏమి చూపించలేము, బొమ్మ గీసి కూడా మనం హ్యాపీని చూపించలేము. అలాగే హీ వాజ్ ఇన్ ఏ సాడ్ మూడ్ ఎస్టర్డే, అతను నేను చాలా బాధగా ఉన్నాడా, బాధగా ఉన్నాడా అంటే ఏంటి? ఆయన సాగుతుందా బాధ, లేకపోతే నలుపలకల, దాని గురించి మనం చెప్పలేము. ఇవేంటి రూపాలు లేకుండా మనలో కలిగిన ఫీలింగ్స్ కానీ, అలాగే రూపాలు లేనటువంటి ఆ నృత్యము, సంగీతము, వీటిని మనం అంటే యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం. యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే రూపం లేనటువంటి పేర్లు. మ్యూజిక్, డ్యాన్స్, హ్యాపీ, వర్రీ, సాడ్. సో వీటన్నిటిని మనం ఏమంటామంటే కలిపి నౌన్స్ అంటాం. అన్ని నౌన్సే. సో ఇప్పుడు మనం కొన్ని నౌన్స్ నేను ఇక్కడ ఇస్తాను, మీరు చేయవలసిందల్లా అది ఏ నౌనో చెప్తే చాలు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్రౌడ్ అన్నాం. ఒకటి, మీరు కంగారు పడద్దు, నౌనే. ఏ నౌనో చెప్పండి, చెప్పలేకపోయినా నౌన్ అంటే సరిపోతుంది. క్రౌడ్ అనేటువంటిది ఒక గ్రూపుగా ఉన్నటువంటి జనాలు, మంద అన్నాం, గుంపు అంటాం. సో దీన్ని కలెక్టివ్ నౌన్. తెలియకపోతే నౌన్ అనేసేయండి, అది పెద్ద విషయం కాదు, బట్ మీరు తెలుసుకోవడం కోసం కలెక్టివ్ నౌన్ కరెక్ట్. పూర్తిగా చెప్తే మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి ఎగ్జామ్లో కనుక పెట్టినట్టయితే మీరు ఇది నౌన్గా గుర్తించి నౌన్ రాసే బదులు కలెక్టివ్ నౌన్ అంటే మీకు ఇంప్రెషన్ బాగుపడుతుంది టీచర్. దానివల్ల మార్క్ ఎక్కువ పడదు, మీకు ఉండేది ఒక మార్కే, నౌన్ అని రాసే సరిపోతుంది పరీక్షల్లో విద్యార్థులు. కానీ దాన్ని కలెక్టివ్ నౌన్ రాయటం వల్ల మీకు ఇంప్రెషన్ అంటే ముందు దిద్దే ఆ టీచర్కి ఏమనిపిస్తుంది అంటే ఈ కుర్రాడు కొంచెం ఇంటెలిజెంట్, నౌన్ అంటే కాకుండా ఏ నౌన్ కూడా చెప్పాడు రోయ్, సో ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంది అని కాస్త మీ మీద సాఫ్ట్ కార్నర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చెప్పమంటున్నాం. నెక్స్ట్ షుగర్ చెప్పండి చూద్దాం. ప్రాపర్ నౌనా? కాదు. కామన్ నౌన్ అంటామంటే కాదు. షుగర్ అంటే మెటీరియల్, అదొక పదార్థం. షుగర్ అంటే చక్కెర, పంచదార, తెలుసు కదా. సో దీన్ని మనం ఏమంటాం మెటీరియల్ నౌన్. ఒకవేళ మీకు గుర్తుపట్టలేపారు, నౌన్ మాత్రం కరెక్టే కదా, ఇదే వేరేది కాదు కదా. సో నౌన్ అంటే సరిపోతుంది, బట్ మెటీరియల్ నౌన్ అంటే పర్ఫెక్ట్ ఇంగ్లీష్. మెటీరియల్ నౌన్, దీని ఆన్సర్ ఇది. మీరే మననం చేసుకుంటూ చూడండి, బట్ ప్రోగ్రామ్ మిస్ అవ్వకండి. మధ్యలో వేరే ఛానల్ తిప్పడం అలా చేస్తే అంటే మన కంటిన్యూటీ పోతుంది. నేర్చుకునేది ఏదో తప్పైనా ఒప్పైనా కష్టమైన సుఖమైన కంటిన్యూ అయిపోవాలంతే పూర్తి అయ్యేదాకా. అంతేగాని మధ్యలో మనం కొంచెం ఛానల్ మార్చి అటు ఇటు వెళ్ళి మళ్ళీ వస్తే అది అర్థం కాదు, తర్వాత బోర్ అయిపోయి ఆనందంగా నా మీద వేస్తారు. తర్వాత చార్మినార్ అన్నాం. ఈ చార్మినార్ అనేటువంటిది చూడండి, ఇది నౌనే కదా, కానీ ఏ నౌనో చెప్పగలరా?
ప్రాపర్ నౌన్, యువర్ రైట్. ఎందుకని చార్మినార్ అనేటువంటిది హైదరాబాద్లో ఉన్న ఒక కట్టడం పేరు మాత్రమే. తర్వాత చార్మినార్ టీ సెంటర్ విజయవాడలో ఉంది, అంతెందుకు సిగరెట్ ప్యాకెట్ ఉంది చార్మినార్ అని. కానీ ఆ సిగరెట్ ప్యాకెట్ ఉన్నంత మాత్రం అది ప్రాపర్ నౌన్ కాకుండా పోదు. ఎందుకంటే ముందు చార్మినార్ అనే కట్టడం కట్టి ఆ 4 స్తంభాల ఆ కట్టడానికి చార్మినార్ అని పెట్టాక అది బాగుంది కాబట్టి ఆ పేరును ఒక సిగరెట్ కంపెనీ వాళ్ళు వాడుకున్నారు. అంతేగాని ఆ పేరు అన్ని చోట్ల లేదు. చార్మినార్ అనేటువంటి మనకి ఇంక వేరే అర్థమేమీ లేదు. సో చార్మినార్ అనేటువంటిది ప్రాపర్ అంటే ప్రత్యేకంగా ఆ కట్టడానికి మాత్రమే ఉన్నటువంటి పేరు. మీ ముందున్న టీవీ చూసుకోండి, మీరు టీవీ చూస్తుంటారు, మీ పక్కింట్లో టీవీ చూస్తారు, ఇప్పుడు మీరు చూసే టీవీలో. కానీ ఈ టీవీలన్నీ కలిపి కామన్ నౌన్ అవుతుంది. కానీ వాటిల్లో మీ ఇంట్లో ఏ టీవీ ఉందిరా, మా ఇంట్లో అప్ట్రాన్ ఉందంటారు, ఇంకోరు ఫెల్ట్రాన్ అంటారు, ఒకరు శాంసంగ్, హోండాయ్, ఎన్ని కంపెనీలు, సోనీ, ఇవన్నీ ప్రాపర్ నౌన్స్. సోనీ టీవీ మాత్రమే సోనీ టీవీ అవుతుంది, టీవీ మాత్రం అన్నీ అవుతాయి. ఈ తేడా చూసుకోండి. సో ప్రాపర్ నౌన్. జాయ్, జాయ్ అంటే ఏంటి? ఒక ఆనందం. ఇదేంటి? నౌనే. ఇది కూడా ఒక అనుభూతి యొక్క పేరు, మన కలిగే ఫీలింగ్స్లో ఒకటి. కానీ దానికి రూపం చూపించగలరా? జాయ్ ఎలా ఉంటుంది అంటే మనం ఫీలింగ్ చూపించగలుగుతాం, కానీ జాయ్ అంటే ఉంది ఒకసారి అని చెప్పి మనం ఇక్కడ బొమ్మకి చూపిలేము. నేనే చూపిలేను, మీరు అడిగితే. జాయ్గా ఉండమంటే నేను చూపిస్తా, కావంటే సరదాగా నుంచుంటే జాయ్, దట్స్ ఇట్. బట్ దానికి ఒక రూపము, రంగు, రుచి, వాసన మనం చెప్పలేము. సో జాయ్ అనేది ఏమవుతుంది? యాబ్స్ట్రాక్ట్ నౌన్, రూపము లేనటువంటి పేరు. అలాగే యాంగ్రీ అన్నాం, కోపం, అది కూడా అంతే. ఆఖరిగా లీఫ్ అని రాసాం. చెప్పండి, లీఫ్ అంటే ఆకు. ఇదేంటి? కామన్ నౌన్. నీమంటే వేపాకు, వేపైనా ఆకే, మామిడైనా ఆకే, చెట్టుకు ఉండేటువంటి ఆకు ఏదైనా ఆకే. సో దాన్ని మనం ఏమంటాం? లీఫు, ట్రీ, ఇవన్నీ కూడా కామన్ నౌన్స్ అవుతాయి. ఏ ఒక్కదానికో పర్టికులర్గా ఆ చెట్టుకు ఉన్నటువంటి ఆ భాగాన్ని మాత్రమే ఆకు అంటారు, మిగతా చెట్లకు ఉన్న వాటిని ఆకులు అనరు అనేది తప్పు. ఏ చెట్టుకున్నా ఆకు ఆకే, అన్నిటిని లీవ్స్ అనే అంటారు ఇంగ్లీష్లో. అది క్రోటన్ లీవ్ అవ్వచ్చు, లేకపోతే మీకు మ్యాంగో ట్రీ లీఫ్ అవ్వచ్చు, ఏ లీఫ్ అయినా కూడా అవి లీవ్స్ అంటారు. సో ఇది కామన్ నౌన్ అంటారు. ఇప్పుడు మీకు ఈ నౌన్స్ గురించి అంత అర్థమైంది కదా. ఇప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏ అండ్ ది అనేటువంటి ఎక్కడెక్కడ వాడాలి, వాటి ఉపయోగాలు తెలుసుకున్నాం. అయితే కొన్ని వర్డ్స్కు ముందు మనం ఆర్టికల్ వాడకూడదు, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, వాడకూడదు. ఏంటంటే ఉదాహరణకి ఫాదర్ ఉంది, చెప్పండి, దీని ముందు ఏ పెట్టాలా, యాన్ పెట్టాలా? ఫాదర్ అంటే తండ్రి కదా, దీని ముందు ఏ పెట్టాలా, యాన్ పెట్టాలా, ది పెట్టాలా? ఇది చాలా మందికి కలిసి వేస్తూ ఉంటుంది. ఒక మాస్టర్ అంటాడు, మీకు ఒక ఫాదర్ కదా, ఏ ఫాదర్ పెట్టాడు, యాన్ ఫాదర్ పెట్టాలేమో. ఇంకొక స్టూడెంట్ అంటాడు, అసలు ఈ రెండు కాదు, ది పెట్టాలంటాడు. ది ఫాదర్ అంటారు కానీ ఏ యాన్ ఏంట్రా అని. అసలు ఆర్టికల్ పెట్టకూడదు. ఎందుకంటారా? తండ్రి ఎవరికైనా ఒకటే ఉంటాడు. మళ్ళీ ఆయన పర్టికులర్గా ఏ ఫాదర్, ఐ హ్యావ్ ఏ ఫాదర్ అంటే నాకు ఒక తండ్రి ఉన్నాడంటే కొంతమంది 2-3 తండ్రులు ఉంటారా? తప్పు కదా. అలాగే ఐ హ్యావ్ యాన్ ఫాదర్, అసలు యాన్ రాదనుకోండి, అయినా యాన్ అన్న ఓకే అలా అంటారా? అలాగే నాకు ఆ ఫాదర్ ఉన్నాడు అంటే నీకు ఈ ఫాదర్ ఉంటాడా, ఇంకోటికి ఓ ఫాదర్ ఉంటాడా? అలా ఉంటాడు కదా. సో ఫాదర్ అంటే మనకు ఒకళ్ళే ఉంటారు కాబట్టి ఆ ఫాదర్కు ముందు ఎట్టి పరిస్థితుల్లో ఏ అండ్ ది వాడకూడదు. బ్రదర్కి వాడచ్చు, ఎందుకంటారా? నీకు బ్రదర్ ఉంటాడు, ఇంకోటికి 3 బ్రదర్స్ ఉంటారు. సో ఐ హ్యావ్ ఏ బ్రదర్ అంటే ఐ హ్యావ్ 2 బ్రదర్స్ మేబీ నాకు ఉండొచ్చు. కానీ ఇక్కడ ఫాదర్ మాత్రం ఎవరికైనా ప్రపంచంలో ధర్మ ప్రకారం, న్యాయ ప్రకారం ఒకళ్ళే ఉంటారు. సో దాని పర్టికులర్గా మనం మళ్ళీ ఏ ఫాదర్, యాన్ ఫాదర్, డి ఫాదర్ అనకూడదు. అయితే మీకు మళ్ళీ ఇక్కడ డౌట్ వస్తుంది, ఏమండి నేను చదివాను గాంధీ గారి పాటల్లో గాంధీజీ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని చదివానంటారు. ది ఫాదర్ ఆఫ్ ద నేషన్ అనే మాటలో మరి ఫాదర్ ముందు ది వచ్చింది కదా అంటారు. అక్కడ చూడండి, గాంధీ గారు నిజంగా భారతదేశానికి పిల్లలకన్నా తండ్రి కాదు, అది ఆయనకి ఇచ్చిన బిరుదు, జాతి పిత అనేటువంటి గౌరవమైన బిరుదు, అది ఆయనకి మాత్రమే ఇచ్చారు కాబట్టి ది ఫాదర్ ఆఫ్ ద నేషన్ అన్నాం. అట్లాగే ది మదర్ తెరిస్సా, తెరిస్సా అని ఆవిడ ఇండియాలో పిల్లల్ని, అమెరికాలో పిల్లల్ని ఆవిడేం కనలా. ఆవిడకి ఇచ్చిన ఏంటి, మొత్తం ప్రపంచానికే తెలియలాంటిది ఆవిడ. సో ఆవిడకి ఆ బిరుదు ఇచ్చారు కాబట్టి అక్కడ ది వాడతారు. మళ్ళీ అది చూసి మీరు ఈ మాస్టర్ తప్పు చెప్పారా, టీవీలో మనం చెప్పినప్పుడు ఫాదర్కి ముందు ది రాకూడదు అంటాడు, ఏ రాకూడదు అంటాడు, యాన్ రాకూడదు అంటాడు. కానీ ఇక్కడ గాంధీ గారి పాటలో స్పష్టంగా చూసా కాబట్టి ఆ మాస్టర్కి చూపిస్తా. టీవీకి నేను ఫోన్ చేస్తా రేపు లైవ్ పెట్టినప్పుడు, ఏమంటే ఇక్కడ ది వచ్చింది కదండి, మీరేం ఫోన్ చేయదు దాని గురించి అయితే. ఎందుకంటే ఫాదర్ అనేటువంటిది తండ్రి అనే అర్థంగా తీసుకుంటే మాత్రం ఆర్టికల్ రాకూడదు. కానీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ అనేది బిరుదు కాబట్టి దాని ముందు ది వస్తుంది గాంధీ గారికి. అలాగే మదర్ తెరిస్సా అలా అన్నప్పుడు ఓకే. అలాగే మదర్ ఉంది, మదర్ కూడా ఎవరికైనా ఒకళ్ళే ఉంటారు కాబట్టి ఏ మదర్ అని కానీ, యాన్ మదర్ అని కానీ అనకూడదు. గుర్తుపెట్టుకోండి, ది మదర్ కూడా అనకూడదు. మదర్, ఐ హ్యావ్ మదర్, షీ ఈజ్ మై మదర్, హీ ఈజ్ మై ఫాదర్ అలా అన్నారు. కానీ హీ ఈజ్ ఏ మై ఫాదర్ లేకపోతే షీ ఈజ్ మై ఏ మదర్ అని తప్పు. అట్లాగే స్కూల్ ఉందనుకోండి,
ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ ఏ స్కూల్ అని మరి తప్పు. స్కూల్ అనేటువంటి దాని ముందు ఆర్టికల్ రాకూడదు. ఎందుకంటారా, నువ్వు ఒక స్కూల్లో చదివితే మిగతా వాళ్ళు 7-8 స్కూల్లో చదువుతారా? కాదు. నువ్వు మారచ్చు. ఇవాళ స్కూల్లో చదువుతావు, రేపు 10th క్లాస్ అయిన తర్వాత వేరే స్కూల్కి వెళ్తావు, అది ఓకే. బట్ చదివినంతకాలం ఒక స్కూల్లో చదువుతావు. సో ఇటువంటి వాటి ముందు స్కూల్ కాలేజెస్కి ముందు ఏ అని కానీ యాన్ అని కానీ డి అని కూడా రాకూడదు. ఆ స్కూల్లో చదువుతున్నానంటే ఏ స్కూల్లో చదువుతున్నావు చెప్పక్కల, పేరు ఉంటుంది ఆ స్కూల్కి. సో ఇక్కడ ఏ కానీ యాన్ కానీ డి కానీ వస్తే తప్పు. అంటే ఆర్టికల్ ఏది రాదు, అసలు ఏది వస్తుందనే డౌట్ పడదు. ఇక వీటిలో ఏది ఫాదర్, మదర్, స్కూల్, తర్వాత లంచ్. మనం భోజనం చేస్తాం. చాలామంది అంటారు ఐ హ్యావ్ ఏ బ్రేక్ఫాస్ట్ అంటారు, ఐ హ్యావ్ ది లంచ్ అంటారు, కమ్ టు ద డిన్నర్ అంటారు. కమ్ టు ద డిన్నర్ ఏమాట తప్పు. ఈ లంచ్, డిన్నర్, సప్పర్ అనేటువంటి మన భోజన సమయాలు ఉంటుంది చూసారా, వీటిని మనం ఆర్టికల్స్ వాడకూడదు. కమ్ టు ఏ సప్పర్ అంటే ఒక భోజనానికి రా అంటే 2 భోజనాలు 5 భోజనాలు ఉండవు. సో అండ్ డిన్నర్ అంటే మా ఇంట్లో ఒక డిన్నర్కి నువ్వు రా అంటే ఒక డిన్నర్ ఏంటి, డిన్నరే. పోనీ కమ్ టు ద లంచ్ అంటే మధ్యాహ్నం భోజనానికి రా, ఆ లంచ్. డి అంటే ఆ కదా, ఆ మధ్యాహ్నం భోజనం అంటే ఏ మధ్యాహ్నం భోజనం? మధ్యాహ్నం భోజనం ఎక్కడ చేసినా ఎవరు చేసినా ఏం చేసినా మధ్యాహ్నం పూట తినేటువంటి పదార్థాలు తింటున్నాం కాబట్టి ఆ సమయంలో మనం ఏం తినాలని లంచ్ అంటాం. సో ఇటువంటి లంచ్, సప్పరు, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ వీటి ముందు మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా డి అనే ఆర్టికల్ కానీ ఏ అని కానీ వాడకూడదు. ఇది మీరు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. ఫాదర్, మదర్, స్కూల్, సప్పర్, ఇటువంటి సప్పర్ అనే కాదు లంచ్, వీటి ముందు మనం ఆర్టికల్స్ వాడకూడదు ఏమి. ఒకవేళ ఇంతకుముందు వాడుంటే కొట్టేసేయండి. ఇక ముందు కూడా మీరు వాడేప్పుడు జాగ్రత్త. అంటే ఐఎమ్ గోయింగ్ టు ఏ స్కూల్ అనకండి, ఐఎమ్ గోయింగ్ టు ది స్కూల్ అనకండి. అట్లాగే ఐఎమ్ హ్యావింగ్ మై సప్పర్ అనండి, కానీ ఐ హ్యావ్ ది సప్పర్ అనకండి. ది సప్పర్ అంటే చాలా తప్పు అనమాట. సో ఇక్కడ డి అనేటువంటి ఆర్టికల్ ఏ అని కూడా రాకూడదు. అంటే సప్పర్ ఒకటే కాదు, ఎగ్జాంపుల్ ఇక్కడ రాశాను, లంచ్, బ్రేక్ఫాస్ట్ ఏదైనా సరే వీటి ముందు ఆర్టికల్స్ రాకూడదు. సో పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్లో మనం ఇవాళ మొదటిదైనటువంటి నౌన్ గురించి, దానిలో ఉన్న భాగాల గురించి తెలుసుకున్నాం. ఓకే, నౌన్ అంటే పేరు. ఇక రేపటి ఎపిసోడ్స్లో మనం మిగతా ఈ ప్రొనౌన్లు, వెర్బులు అవి ఎంతవరకు మనం వివరంగా తెలుసుకుందాం. ఓకే, నమస్కారం.